హలో గాయ్స్, అన్నీ బాగుంటాయి. ఈ పాటికి మన తలపతి విజయ్ గారిది లాస్ట్ మూవీ అయిన జననాయక్ అయితే మంచిగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. సో సడన్గా మూవీ అయితే పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని, అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మూవీకి ఇప్పటివరకు సిబిఎఫ్సి సర్టిఫికేట్ రాలేదనమాట. హియర్ సిబిఎఫ్సి మీన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అని ఉంటుందన్నమాట. సో అది రాలేదు. మనం చూస్తాం కదా, ప్రతి సినిమాకి చిన్న సినిమా అయినా కానివ్వండి, పెద్ద సినిమా అయినా కానివ్వండి, యూబైఏ కానివ్వండి, అలా ఏ రేటెడ్ ఫిలిం కానీ ఉంటాయి కదా. సో అలా అది మాత్రం ఇండియాలో ఏ సినిమా ఉన్నా కూడా, చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, ఆ సర్టిఫికేట్ రాకుండా మూవీకి అయితే ఎలో చేయరు. ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా అది మాత్రం తప్పనిసరిగా ఉండాలి, మ్యాండేటరీ ఆ సర్టిఫికేట్. సినిమాకి సర్టిఫికేట్ రాకపోవడంతో ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారంటే, మేము 500 కోట్లు పెట్టి మూవీ తీసాం, తలపతి గారి లాస్ట్ మూవీ ఇది, వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది, మేము మీకు తత్కాల్లో ముందే బుక్ చేసాం. హియర్ తత్కాల్ అంటే కొన్ని సినిమాలు ముందే బుక్ చేసుకుంటాయి అన్నమాట, సర్టిఫికేట్ ఇష్యూ రాకుండా ముందే. సో ఈ ప్రొడ్యూసర్స్ డిసెంబర్ 18న సర్టిఫికేట్కి సిబిఎఫ్సికి సబ్మిట్ చేశారనమాట. మూవీకి 20 డేస్కి ముందే సో సిబిఎఫ్సికి అయితే సబ్మిట్ చేశారు వాళ్ళు. సో తిరిగి సిబిఎఫ్సి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ డిసెంబర్ 22. నోట్ చేసుకోండి ఇది. డిసెంబర్ 22న మూవీకి అయితే యూబైఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీకి అలాంటిది 7వ తేదీ కూడా వస్తుంది, కానీ ఇంతవరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. అంతకుముందు సర్టిఫికేట్ ఇచ్చింది అదేది జస్ట్ నార్మల్గా మాట వరుసగా అన్నారు. సో ఒరిజినల్గా అయితే అసలు మూవీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదు అసలు. సిబిఎఫ్సి వాళ్ళు ఏమంటారు, మీరెవరు మమ్మల్ని అడగడానికి, మా 5 మెంబర్స్ ఉంటారు. సో కమిటీ అనేది ఉంటుంది అనమాట, ఒక కమిటీ. ఆ కమిటీలో ఒక 5 మెంబర్స్ కానివ్వండి, 6 కానీ, అలా సో అని ఎంతమంది అయినా ఉండొచ్చు. ఆ 5 మెంబర్స్ కమిటీలో ఒక పర్సన్కి అయితే మూవీ నచ్చలేదనమాట. చూసాక కొన్ని కంప్లైంట్స్ అయితే రేజ్ అయ్యాయన్నమాట. అందుకని రివిజన్ కమిటీ వేశారు. రివిజన్ కమిటీ ఏంటంటే దాదాపు కొన్ని డేస్ పట్టొచ్చు, 20 డేస్ కానీ, 30 డేస్ కానీ, 10 డేస్ కానీ. ఇక్కడ మూవీకి అనేది ఒక 20 డేసే వేశారనమాట రివిజన్ కమిటీ. సో మీరెవరు అని మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అని అడిగారనమాట. సో ఇక్కడ సిబిఎఫ్సి వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో మూవీ టీం అనేది హైకోర్టుకి వెళ్ళిందనమాట. హైకోర్టుకి వెళ్ళారు. మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, విజయ్ గారు లాస్ట్ మూవీ ఇది, మేమంతా సిద్ధం చేసుకున్నాం, మరి ఇప్పుడు ఇలా అయితే ఎలా అని కోర్టుని ఆదేశించారనమాట. సో కోర్టు ఏమని విధించారు నుంచి సిబిఎఫ్సి వాళ్ళు ఏమంటారు, మా 5 మెంబర్ కమిటీలో ఒక పర్సన్కి అయితే కొన్ని మూవీ సీన్స్ అయితే నచ్చలేదన్నమాట, సెంటిమెంట్స్ని అడ్ చేసేలా ఉన్నాయని కోర్టుకి చెప్తున్నారు. సో కోర్టు ఏమన్నదంటే స్టే విధించింది. ఆ ఒక్క పర్సన్ ఏం చేశాడంటే సిబిఎఫ్సి మెయిన్ చైర్పర్సన్ ఉంటాడు కదా, అతనికి కంప్లైంట్ చేశాడు. సో ఎనీవే, తలపతి గారి లాస్ట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, తలపతి గారి లాస్ట్ మూవీ కాబట్టి చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో మూవీ.